ప్రభునందు ప్రియులారా, ప్రభు నామంలో మీకు వందనములు. ఈరోజు ఆరాధనకు సహకరంగా సామెతల గ్రంథము 8వ అధ్యాయం 30 వచనము. నేను ఆయన యుద్ధ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచూ ఉంటిని. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఈ భాగమును చూసినట్లయితే శిల్పి అనే మాట మనకు కనబడుతూ ఉంది. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన ప్రధాన శిల్పి. ఆయన ఈ సమస్త సృష్టిని అంతటిని కూడా ఆయన నిర్మించిన ప్రధాన శిల్పి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములో ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించనని వ్రాయబడి ఉన్నది. అనగా ఆయనే నిర్మాణకుడుగా కనబడుతూ ఉన్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన నోటి మాట ద్వారా సమస్తమును కలగజేశాడు. ఈ విశ్వాన్ని రూపొందించినటువంటి విశ్వకర్త ఆయనే. కీర్తనలు 19వ కీర్తన 1వ వచనములో ఆకాశములు దేవుని మహిమను వివరించుచూ ఉన్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నదని తెలియజేస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, అన్నిటికంటే ఇంకా గొప్పది ఏమిటి అంటే మానవుని యొక్క రూపకల్పన. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనము ప్రకారము దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదమని సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నీవు నేను నిర్మించబడిన విధానము అత్యంత అద్భుతం. ఇది మానవుని మేధస్సుకి మించినటువంటి నిర్మాణం. అందుకే దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, కీర్తనలు 71వ కీర్తన 6వ వచనములో, తల్లి గర్భమును నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే అని సెలవిస్తూ ఉన్నాడు. అనగా మానవుణ్ణి దేవుడు తన రూపమందు ఒక శిల్పముగా చెక్కాడు. అయితే ఈ మానవుడు దేవుని ఆకారమును కోల్పోయాడు. అనగా మానవుడు దేవుని పోలికను, దేవుని స్వరూపమును కోల్పోయిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించాడు. అందును బట్టే మానవుడు దేవుని మహిమను కోల్పోయాడు. దేవుని యొద్దకు రాకుండా దాక్కున్నాడు. ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనం గమనిస్తే దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కున్నట్లుగా మనం గమనించవచ్చు. అనగా దేవుని యొద్దకు రాకుండా దాక్కున్నారు వారు. పాపమును బట్టి మానవుడు సమస్తమును కోల్పోయాడు. అందుకే మానవునికి దుఃఖము, భయము, శాపము, మరణం. ఆఖరికి మానవుడు అగ్ని గుండమునకు పాత్రుడైపోయాడు. అయితే ప్రియులారా, ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు పడిపోయి చెడిపోయిన మానవుణ్ణి తిరిగి చెక్కడానికి ఆ ప్రధాన శిల్పి అయిన ప్రభు పరలోకము నుండి శరీరధారిగా ఈ లోకమునకు వచ్చెను. ఆయన రక్తమాంసములు లేని దేవుడు. అయితే నీ కొరికే రక్తమాంసములు గలవాడుగా ఆయన ధరించాడు. పాప శరీర ఆకారమును ఆయన ధరించాడు. ఆకారము కోల్పోయిన మానవునికి మరలా తిరిగి ఆకారము చెక్కుటకు ఆయన ఆకారమును కోల్పోయాడు. ఆ శిలువలో దేహమంతా రక్తము దారలు దారలుగా కారుతూ ఉండగా కొరడా దెబ్బలు, తలపై ముళ్ళ కిరీటము, కాళ్ళలో చేతులలో మేకులు పొందాడు. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 14వ వచనములో నిన్ను చూసి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగూ విశ్వయమున్నది అని వ్రాయబడి ఉన్నది. కనుక ప్రియులారా, నీ నిమిత్తమై నా నిమిత్తమై కల్వరిలో ఆకారమును కోల్పోయిన ప్రభువును మనం ఎంతగానో స్తుతిస్తాం. ఆమేన్.